అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 128కి వచ్చేసాము. మరి పార్ట్ 128లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అవునండి, మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ ఆప్షన్ వచ్చింది దోస్తులు, హైప్ చేయండి మా వీడియోస్ని. మామ్, మిన్ను కాలేజ్కి వెళ్ళిందా? వెళ్ళిందిరా. ఇప్పుడు తను మొత్తం ఓకేగా? షీఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్ రా. చాలా బాగుంటుంది ఇంతకు ముందులాగే. ఇంకా చెప్పాలంటే ఇంకా బాగుంది. నాకు ఇలాంటి మిన్నునే ఎప్పటికీ కావాలిరా. హ్యాపీయా ఇప్పుడు? నేను కాదురా, నా చెల్లి కూడా హ్యాపీగా ఉంటుంది పైన. అందరం హ్యాపీయే. మెయిన్గా ఇంట్లో ఈ మేడం హ్యాపీగా ఉంటే మనందరం హ్యాపీయే. వాడి ప్రాబ్లం అయితే ఇంకా ఉండదు కదండి మిన్నుకి. నీ తమ్ముడు కొడుకా? లేనట్టే అని చెప్పొచ్చు, కానీ వాడు ఎప్పుడేం చేస్తాడో తెలియదుగా. డాలీ పెద్ద షాకే ఇప్పించింది మమ్మీ. నిజంగారా, మనం ఆ డాలీకి ఎంత రుణపడి ఉన్నాం. అసలు ఆమె ఎవరో ఏంటో ఎక్కడి నుంచి వచ్చిందో. మిన్ను కోసమే వచ్చింది కావచ్చురా. ఇంకా ఈ విషయం గురించి మర్చిపో. నిన్ను దగ్గర కూడా ఈ టాపిక్ తీయకు. లేదండి, నేను ఎప్పుడు మిన్ను దగ్గర ఈ టాపిక్ తీసుకురాను. స్వప్న ఏంటండి ఇలా చేస్తుంది? అయిపోయిందా? మిన్ను మిన్ను అంటావు, మిన్నుది అయిపోయాక స్వప్న స్వప్న అంటావు, మళ్ళీ స్వప్న అయ్యాక మిన్ను మిన్ను. ఇక మమ్మల్ని పట్టించుకునేటట్టే లేవు కదా నువ్వు. మిమ్మల్ని ఏం పట్టించుకోవాలండి? మీరేమైనా ప్రెగ్నెన్సా చిన్నపిల్లలా? అలాంటివేంటి మమ్మీ, నేను చిన్నోడనేగా. ఎన్ని భర్తని మళ్ళీ పట్టించుకోవా? చాలండి. కాదండి, వాళ్ళ అమ్మ వచ్చినప్పుడల్లా ఎందుకు ఇలా చేస్తుంది స్వప్న? వచ్చినప్పుడల్లా వెళ్తానంటుంది, 4 రోజులు కూడా ఉండలేదు ఇక్కడ. ఏ ఆడపిల్లకైనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంటుంది, నీకుండదా అలా? అలా కాదండి, అక్కడికి వెళ్తే తను హెల్దీ ఫుడ్ తినదు. మరీ అంతగా రెస్ట్రిక్ట్ చేయొద్దు. తను అసలే ఒట్టి మనిషి కూడా కాదు, ప్రెగ్నెంట్. అంతలా ప్రెషర్ పెట్టొద్దు. నేననేది కూడా అదే అండి. తను ప్రెగ్నెంట్ కదా, ఇష్టం వచ్చినట్టు తింటుంది అక్కడ. 2-3 రోజులేగా, వెళ్ళనివ్వు. 2-3 రోజులని మీరు అనుకుంటున్నారు. అలా చెప్పడం చెప్తారు కానీ వారం 10 రోజులు ఉంటుంది చూడండి. అలా ఎందుకు చేస్తుందిలే, 2 డేస్ ఉండొస్తానని చెప్పిందిగా. తెలీదండి వాళ్ళ గురించి. అసలే వాళ్ళ మేనత్త కూడా వెళ్ళిపోయింది. తనుంటే కొంచెమన్నా భయం భక్తితో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏమో అండి, నాకైతే 2 రోజుల్లో తను ఇక్కడ ఉండాలంతే. మరీ అలా చేస్తున్నావేంటి రాజేశ్వరి? అత్తవనిపించుకున్నావు. మీరేమైనా అనుకోండి, తన హెల్త్ ఇప్పుడు నాకు ఇంపార్టెంట్. చూడు, తను హ్యాపీగా ఎక్కడున్నా ఏం పర్లేదు. ఇక్కడ తను ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా మెంటల్గా స్ట్రెస్తో ఉందనుకో, అది మంచిదా? ఇక్కడ మెంటల్ స్ట్రెస్ ఏముండదండి, బాగానే ఉంటుంది. వాళ్ళ అమ్మ ఫోన్ చేసినప్పుడే అలా చేస్తుంది. వదిలేయి, వెళ్ళని 4 రోజులు. అరే సురేష్, నువ్వన్నా 2 రోజులకు తీసుకొని రారా. నువ్వు వెళ్ళి తీసుకొని రా. మమ్మీ, స్వప్న విషయం నాతోటి ఏం డిస్కస్ చేయకండి ప్లీజ్. అట్లాంటివేంద్రా, నేను ఎన్నిసార్లు వెళ్ళి తీసుకొస్తా స్వప్నని? ఒకసారి నువ్వు వెళ్తే ఏంటి? నేను వెళ్ళగానే వస్తుంది అనుకున్నావా? అస్సలు రాస్తాను. ఫోన్ కూడా చేయదు నాకు, ఎప్పుడూ నేనే చేయాలి. నువ్వెందుకు చేయలేదంటే నువ్వెందుకు చేయలేదని వాదన. తను చేయనప్పుడు నువ్వెందుకు చేస్తున్నావురా? నువ్వు చేయకు. నేను ఫోన్ చేయకపోతే కథమేగా, చుక్కలు చూపించి విడిచిపెడుతుంది. రాజేశ్వరి, వాణ్ణి కూడా ఎందుకు సతాయిస్తున్నావు? పీస్ఫుల్గా ఉండని వాణ్ణి 2 రోజులు. నేనేమన్నానండి? స్వప్నం తీసుకురా అని చెప్తున్నాను. అది వాడికి తెలీదా? వాడికి ఎప్పుడు తీసుకొచ్చుకోవాలనిపిస్తే అప్పుడు వెళ్ళి అడుగుతాడు. నీకెందుకు? డాడ్ ప్లీజ్, నన్ను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. రాజేశ్వరి, నువ్వైతే ఇందులో ఇన్వాల్వ్ అవ్వకు చెప్తున్నా. హెల్త్ పాడు చేసుకుంటున్నావు. అందరే ఉన్నారు ఇక్కడ, అన్నీ నేనే పట్టించుకోవాలి, ఎవరికి లేదు. అందుకే అంటున్నా, మర్చిపో. మమ్మీ, మనం ఏం చేద్దామే? వారోత్సవాలు జరుపుకుందామా, నెలోత్సవాలు జరుపుకుందామా? వారోత్సవాలు ఇన్నా కానీ నెలోత్సవాలు ఏందే? 4 రోజులు పండుగ చేసుకోవచ్చు మమ్మీ. నెలోత్సవాలు ఎందుకే? సంవత్సరోత్సవాలు చేసుకుందాం. సంవత్సరాలు పండుగ చేసుకుందాం. దీని తల్లి
చేసుకుందాం మమ్మీ. బా నిజంగా అది ఏనాడైతే అడుగు పెట్టిందో మన ఇంట్లో ఈ మేనత్త, అప్పటి నుంచి శని పట్టుకున్నట్టే పట్టుకున్నదే. నాకు అన్ని దరిద్రాలే. బా పెద్ద ఐరన్ లెగ్గు కదా మమ్మీ ఆమె. లేకపోతే అది పెళ్లి కాకముందు ఇంట్లో ఉన్న రోజులు మనం పాత ఇంట్లో ఉందాం ఊరి గుడిసెలల్లా. దాన్ని ఎప్పుడైతే పెళ్లి చేసి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టినామో అప్పటి సంది మనకు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఇల్లులు కట్టుకున్నాం, అన్నీ మెల్లమెల్ల మెల్లమెల్ల డెవలప్ అయినాం. ఇంకా మస్తు రీచ్ అవుదాం. మరేమైంది మమ్మీ? ఇట్లనే మధ్య మధ్యలో తేపకోసారి వస్తుంది కదా, మళ్ళీ ఇంత దరిద్రం వీడు వేసిపోతుంది అన్నట్టు. ఆడబిడ్డ నట ఆడబిడ్డ దీని ఆడబిడ్డ ముఖం అంగడి పోతే చూసినా మమ్మీ, నేను నీ ఇంటి ఆడబిడ్డను నీ ఇంటికి వస్తే ఐశ్వర్యమే ఐశ్వర్యం, లక్కే లక్కు, మంచి జరుగుతుంది మన ఇంట్లో. నీ ఆడబిడ్డ ఇంటికి వస్తే దరిద్రం, దానంత దరిద్రం ఏడుంటది. నా బిడ్డనే అంటే అదే బర్రె ముఖం దానా? నీ బర్రె ముఖంలో చెప్పు పెడితే అగో 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 నేను కనబడతా అన్నా అని వాళ్ళకని చెప్పినావనుకో, బిడ్డ కడుపులా నేనే ఉడతా మళ్ళా చెప్తానా. నువ్వు అస్సలద్దు కర్రకాకి మొగబదానా. ఆ బిడ్డ కర్ర అంగి ఇచ్చే గిట్ల తయారు చేసినావు. మరి మూసుకొని కూసో. ఏందే బర్రే? ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? ఎవరున్నారు అక్కడ? జరుగు బిడ్డ, ఆయనతో నీ కడుపులో వచ్చినా వస్తుంది. అబ్బా ఏం చేస్తున్నావు మమ్మీ? నువ్వు ఆగే, నువ్వు ఒక 5 నిమిషాలు సప్పే కూకుండు. నేను అట్టి సోంసాంసిమంట ఏమన్నా దయ్యాలు భూతాలు ఉన్నా వీక్తాయి గట్లా. నువ్వు ముందే కడుపుతోటున్నావు కదా, దయ్యాలన్నీ నీ చుట్టూ మూగుతాయి. ఏందే నువ్వు మమ్మీ ఈ కాలంలో కూడా పిస మాట్లాడతావు? ఇంకెందుకే నువ్వు సప్పుడే కూకుండు. వచ్చినావా? దీని అత్త ముఖం అంగడి పోను, దీని కర్రె ముఖం అంగడి పోను. ఏందే నీ బర్రె ముఖం అంగడి పోను? నన్ను ఎందుకు తిడతాను? నా బిడ్డను ఎందుకు తిడతాను? నా బిడ్డను ఏమన్నా అంటే మాత్రం ఊకొని చెప్తానా? ఎందు మరి అది వచ్చిన కాడ నుంచి నాకు కట్టాలు మోపోయినాయి, అన్ని దరిద్రాలే. ఎండ్లో వీకింది వీకచ్చు కదా, అదే ఏమైనా వస్తుంది ఏడాదికోసారి. నీ తల్లిగారింటికి ఆ తల్లి ఆడున్నది సచ్చే పీకింది. నీకేమన్నా తమ్ముళ్ళా అన్నలా? వాళ్ళింటికి పోయేనడాన్ని ఉంటే తెలుస్తుండే. నీ అవ్వకు నువ్వు లింగు అనుకుంటా మీ చెల్లె. ఆ చెల్లెనేమనకు ఆస్ట్రేలియా చెల్లె. మంచి ఆస్ట్రేలియానే దీని ఆస్ట్రేలియా నోట్ల చెప్పు నడబెట్ట. నీ బిడ్డ రాదావి నెలకు 4 సార్లు కాదు వారానికి 4 సార్లు వస్తుంది నీ బిడ్డ. నీ బిడ్డ ఎందుకు వస్తుంది నీ ఇంటికి? నా బిడ్డను ఎందుకు రాకంటాను? నీ అవ్వగారు సొమ్మేమన్నా పెట్టినా ఈడ రూపాయి ఉన్నదా నీ సొమ్మేమన్నా? ఆ సొమ్మంతా తలగబెట్టిండు నీ కొడుకు. మొత్తం నగల కాంచి తలగబెట్టి ఏమి వెలగబెట్టిండా అంటే ఏమీ లేదు. బిజినెస్ అని తిరిగితే మొత్తం ఇచ్చినా. ఏమిచ్చినా ఏం మరిగిందా నీ దగ్గర? చెప్తాన్నా కదా, నా నగలన్నీ అమ్ముతే ఇప్పుడు తులానికి 1,00,000 అయింది. నగలన్నీ అమ్ముతే గిట్లాంటి ఇల్లు కొనుక్కొస్తుండే. నీ బొందగొంటావు, నీ దగ్గర ఉన్న 10 తులాలతోటి ఇల్లు కొంటావే? నేనేమన్నా కొనుక్కుందు, మొత్తం తీసుకుపోయి ఆగం చేసి ఆ ఓగదాన్ని పెళ్లి చేసుకొని వచ్చిండు నీ కొడుకు. అర్థమవుతుందా? నువ్వు పెట్టే టార్చర్ భరించలేకనే అది ఇంకో అని వేసుకొని ఉంటాడు. నీ బతుకు ఏడా, నీ కొంచెమని ఉన్నా అదే తల్లివా నువ్వు అసలు? కొడుకు 2 పెళ్లిళ్ళు చేసుకుంటే ఊరుతున్నావు. నేను అడిగిరిన్నే, నువ్వు గిట్టున్నావు కాబట్టి అది చేసుకున్నాడు కావచ్చు అంటానా. నువ్వు బతికుంటేనా నిన్ను బూరు వీకి షారు ఏద్దు, సచ్చి నా చేతిలో బతికినవు. నువ్వు నా నీడ బతకనిస్తావే, బతుకున్నా చంపెత్తావు. నువ్వు తల్లివి, ఆడొక్క కొడుకు. నువ్వు పెళ్ళాను అని నా కొడుకు ఎన్నడన్నా చూసుకున్నావా? నీ తిండి పెట్టినావా? ఏం చేసినావే? నేను అన్నీ చేసిన నీ కొడుకు. చేయకపోతేనే గీడి దాకా వచ్చిందా సంసారం? ఏం చేసినా నీ ముండ చేసినావు? అంత తిండి పెట్టలేదు, మానలేదు, ఇంత అరుచుకుని లేదు, ప్రేమగా మాట్లాడలేదు, ఏది లేదు. నేను నా మోహన్కి తిండి పెట్టకపోతే నువ్వే వచ్చి పెట్టినావే తిండి. నీకు నీ మొగునికి కూడా పెడితే కానీ సాకిరి ఎత్తి కదా, బండ సాకిరి. మీ అందరికి సాకిరి ఎత్తే నాకు వచ్చిన ప్రతిఫలం ఇది. ఇంకా బొంబాయి పెద్దది మధ్యలో వచ్చి రూబాబు నేను ఆడబిడ్డను అని గాడిది గుడ్డేం కాదు. అలా నా బిడ్డనేమన్నా అంటే మంచిగా ఉండదు చెప్తానా? బిడ్డ లేదు, నీ గడ్డ లేదు. పో నీ బిడ్డ దగ్గరికి పోయి కూసోపో. నా ఇంటి చుట్టూ ఎందుకు తిరిగి మునుగుతాన్నావు? అది ఇంత అడుగు పెట్టిందో లేదో కథం. ఏడుసుడు తుడుసుడు అన్ని గివే. లాస్ట్కు పెద్ద బండరాయే పడ్డది నా నెత్తిలా. నా సావి తెచ్చి నా ఇంట్లోనే కూర్చున్నది. పీకింది ఇక మెల్లగా తోకొప్పుకుంటా. నా బిడ్డ తోకొప్పుకుంటే ఏం పోలేదు, మంచిగా పోయింది.
తోకుక్కుంటా కాకపోతే దాని ఇజ్జత్ అంతా పోయింది. దాని తమ్ముడు గిట్లా చేసిందని మొత్తం బజార్కి ఇడిచిన దాని ఇజ్జత్ని. దాని ఇజ్జత్ తీసేస్తే నీ ఇజ్జత్ పోరావే, సిగ్గులేందానా? నీ పరువు నువ్వే పోగొట్టుకున్నావే. అంటావు ఎన్ని అంటావు. ఆ బిడ్డ నానే హక్కు ఎవ్వలకు లేదు చెప్తాన్నా. ఎన్ని మాటలంటే అన్ని మాటలు తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను ఆ బిడ్డను. తీసుకొచ్చుకో బిడ్డను. ఆయనకి పెద్ద గడ్డ రాసిస్తుంది రేపు. నేను మంచిగా చూసుకుంటుంది మంచంలో పడ్డాక. అవసరమే లేదు నన్ను చూసుకోవడం ఎందుకు, అది నా కోడలు చూసుకోవాలి. కోడలు చూసుకుంటుంది. ఎన్నడా నన్ను మంచిగా కోడలు చూసుకున్నావే? నేను నిన్ను చూసుకున్నంత ఎవ్వరు చూసుకోవాలి, అర్థమవుతుందా? అలాంటి కోడలే ఉండదు ఏడ. కోడలికి కూడా నెల రోజులు అండి పెట్టినా దానికి బెడ్ రెస్ట్ ఇస్తే అర్థమవుతుందా? అమ్మి ఆగు బిడ్డ, ఈ ముసల్దాని సంగతి చెప్పుదాం. మా మమ్మీ ఆకలి. ఏంది బిడ్డ ఆకలి అవుతుందా నీకు? ఒక్క 5 నిమిషాలు ఒక్కబట్టు. దయ్యపు మొక్కపుదేట వీకింది కదా. ఓ అత్త మొక్కపుదానా, ఇట్రా. ఎంత షాలు మొక్కపుదేది సప్పుడేగా వీకింది. మళ్ళా రాని, మళ్ళా క్లాస్ వీక్తా. మమ్మీ ఆకలి అవుతుంది. ఏం తింటావు బిడ్డ? ఏదంటే గది చేసి పెట్టమందాం. అది నేను నిజంగా వదిన చేతి వంట తినక ఎన్ని రోజులు అవుతుంది? అవును బిడ్డ, మొన్న బిర్యానీ వేసింది తెలుసా, కమ్మ ఉండే. నువ్వు మంచిగా తిన్నావు, మరి నేను? నీకెందుకు బిడ్డ, నేను చేయమంటావు? నువ్వు చేయమంటే చేస్తుంది మమ్మీ, చేయకపోతే ఎందుకేది? దాని తోలు తిట్టా. ఇంకా బొంబాయి పెట్టడానికి పడి వేసింది. అవసరమా? గా బొంబాయిలా ఏడ పడతాడ తింటుంది బయట రెస్టారెంట్లల్లా. నా బిడ్డకి ఏ అంటే నేను ఊకుంటానా? రాణి, ఎవరి రాణి అని వెళ్తాంది. రాణి, నేను రాని లేదు బోన్ లేదు. దాని రాని ముఖం అంగడిపోతే ఏమవుతుంది? ఏ మనసు ఎత్తా, ఫుల్ జోష్లో ఉన్నావు. స్వప్న అంత మంచిదేనా? ఎట్లున్నావు? మంచిగా ఉన్నా సార్ తక్క, నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. మంచిగా తింటున్నావా? వాంతులు గిట్ట తగ్గినాయా? తగ్గినాయి. ఈ పిల్ల కూడా గర్భవతి అయింది. నీ సార్ తక్క. నీ కక్క ముందు కావన్నా నీ తర్వాతనే అయింది. కంగ్రాచులేషన్స్ సార్ తక్క. థ్యాంక్ యూ. రానేది? ఎందుకు రాని బోని? రాని చూడండి, మనసున పడతలేదా? ఏమైనా ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటారు ఇద్దరు. పని లేదు పాట లేదు ఇద్దరికి. మీరిద్దరు ఏం చేస్తాండి ఇప్పుడు? ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటలేరా? మీకేం పని పాట ఉన్నది? చూసినా మమ్మీ ఎట్లా అంటుందో. ఇంటికి కర్ర బాగా మన గురించి ఏం చెప్తుందో నీ వదినే. ఇది మన మీద గుర్తుంది. ఏమో అంటున్నావు? ఏడ పని పాట లేదా? ఏం చేస్తా అంటే ఇద్దరిడ కూర్చొని అంటన్నా. పనులు చేసి కూర్చున్నాం గిడ. ఏం సంగతి లేదు. ఇవాళ మేము మా తల్లిగారింట్లోకి పోతున్నాం. ఎవరు? నేను రాణి. మీరిద్దరు ఒక కడుపున పుట్టిండ్రేంది? ఇద్దరు కలిసి పోవుడేంది? మేము ఏదైనా ఇద్దరం కలిసి చేస్తాం. ఇద్దరు కలిసే డెలివరీ అవుతారేంది? వాళ్ళకి నొప్పులు వచ్చినా ఆపుకుంటారా? ఇద్దరం ఒకసారి నొప్పులు తీస్తాం, ఇద్దరం ఒకసారి డెలివరీ అవుతాం. నీకేం నొప్పుతుంది మధ్యలో? అన్న ఒక్కరోజే అండి ఓలద్దంటాంట. కానీ ఎందుకు వచ్చినావు? ఇద్దరం కలిసి పోదామన్నది, ఏ టైంకి పోవడానికి అడగడానికి వచ్చిన. అట్లనే ఇక బొంబాయి ఆంటీ పోతా అన్నది, అయితే పోయిందా చూద్దామని వచ్చిన. బొంబాయి ఆంటీ పోయింది, దుబాయ్ ఆంటీ పోయింది, అందరు ఆంట్లు పోయినరు. ఇక రాని సంగతి అంటావా? దాని రాని ముఖం అంగడి పోతే కది రాదు ఇప్పుడు. ఏంది రాదా? ఎందుకు రాదేంది? మా ఇష్టం, నీకెందుకు? ఇంకా బొంబాయి ఆంటీ కూడా చెప్పింది ఇవాళ పోమని దాన్ని. ఇష్టం ఉన్నట్టు చెప్పడానికి రేవతియా బొంబాయి రేవతి? నేను చెప్పినట్టు వినాలే నా కోడలు. దండం పెట్టుండ్రి, నువ్వు చెప్పినట్టు వినుడేంది? ఉన్నదాకా నా కోడలు కానే కాదన్నమాట కదా. అన్నా కానీ ఇన్ని రోజులు పోషించిన కాబట్టి నా కోడలు అన్నట్టే. ఈగిరవుతి. రాణి లేదు ఇంట్లో. ఏం పిలుస్తాను? ఎటువైంది? ఫోన్ కూడా ఎత్తుతలేదు. మరి ఇద్దరు మెగుడు పిల్లలు కలిసి టూర్ పోయినరు. ఏంది టూరా? అస్సలు పోదేంది? పోయిందంటే నీకేమైనా పిసలేసిందా అత్త? కడుపుతోటి ఉన్నది, మొన్నదాకా బెడ్ రెస్ట్ ఉన్నది, ఇప్పుడు టూర్ పోవడేంది? ఇప్పుడు తిరగచ్చు అన్నాడట డాక్టరు. మంచిగా ఆడికన్నా కార్లో తిప్పుతా అని తీసుకుపోయాను నా కొడుకు. వారం రోజులైనా కత్తడట. నువ్వైతావో? నేను అస్సలు నమ్మ. అది నాకు చెప్పండి అస్సలు పోదు. ఏంటో మమ్మీ పిసపిస మాట్లాడుతాను? ఏమో నీకు బాగా దోస్త్ అనుకున్నా, నీకు కూడా చెప్పలేదా? అయితే పో ఇక ఈ తల్లిగారింటికి పోయిరాపో.
ఏమో దీన్ని పట్టుకొని ఎలాడతాను నా కోడల్ని. ఎటు పోయింది ఇది? ఊరంటాను ఇల్లు. సరే కానీ ఏమైందే పోతున్నావు? నువ్వు వెళ్తే సప్పుడు ఎత్తలేంది? బాత్రూంలో నేను స్నానం చేస్తున్నా. మీ అత్త ఏందో నువ్వు టూర్ పోయినావంటున్నదేంది? టూర్ పోయినా? టూర్ పోవడేంది అత్తమ్మా? ఏ నీ దోస్త వచ్చి రాని రాని అని కలవరిస్తాంది. టూర్ పోయిందని చెప్తే ఏం చెప్తుందో చూద్దామని జోక్ చేసిన. నీ జోకు గంగలో పోతే కావాలని నేను టెన్షన్ పడాలని అట్లా చెప్తాంది మీ అత్త. మీ అత్తకు పిసలేసినట్టున్నది. ఏదైనా దవాఖానలో చూపించకపోయినావే? ఏ పోనీ ఎందు పోని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా. నేను రాజుకి చెప్తా ఉంది. రాజుకి చెప్పు రానికి చెప్పు. ఓడేమంటాను నన్ను? వామ్మో ఇంకా బొంబాయి ఆంటీ పోగానే వీళ్ళకి రెక్కలు వచ్చినట్టు చెప్తాను కదా. ఏ పోనీ రెడీ అయినావా? అన్నీ చదువుకున్నావా? చదువుకున్నా గదే ఏ టైంకి పోవుడా అని వచ్చిన. రాజు ఆఫీస్లో లీవ్ పెట్టేస్తా అన్నాడే. అరగంటలో వచ్చేస్తాడు పోవుడే. ఇక ఏడుకోతావే రాని? మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా అత్తమ్మ. నిన్న చెప్పింది కదా. వాళ్ళు చెప్పిండ్రే. బొంబాయి పెద్దమ్మ చెప్పింది కదా నన్ను అక్కడ దించుతా అంటే సరే అన్నారు మీరు కూడా. ఇంకా బొంబాయి పెద్దమ్మ వచ్చి గది చెప్పడానికి మీ అవ్వ చేసిందా? నాకు ఫోన్ చేసి చెప్పిందా? రమ్మని అడిగిందా నన్ను? నా బిడ్డను పంపి అదినే అని వచ్చి కాళ్ళు మొక్కుతే పంపుతా. ఫోన్ చేసుడు లేదు ఏది లేదు. నువ్వు రెడీ అయినా పీకడానికి? మధ్యలో మా అమ్మ వచ్చి కాళ్ళు మొక్కుడైంది. పెళ్ళైన కాడ నుంచి గట్లనే కదా మీ అమ్మ వచ్చి కాళ్ళు మొక్కి నిన్ను పట్టుకొని పోతుంది. ఇప్పుడు వట్టిగానే పోతుంది అట్నా? కొమ్ములు వచ్చినాయే మీకు? రాను రాను ఆగం తయారైతాండ్రు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కాళ్ళు మొక్కుడు బతిమలాడు ఇట్లాంటివి ఫస్ట్ నుంచే వేయకుండ్రే ఇంకా రెచ్చిపోతారని. ఇప్పుడు చూడు మీ అమ్మ వచ్చి కాళ్ళు మొక్కుతూ తీసుకొస్తారట. మంచిగా అయిందా? నేను కాళ్ళు మొక్కుతా అత్తమ్మ. మా అమ్మ ఇప్పుడు రాలేదు. ఇక మళ్ళీ వచ్చినప్పుడు మొక్కుతో తీయండి. కాళ్ళు మొక్కుడేందో దీని కథ ఏందో బాగా ఓవర్ చేస్తాను వీళ్ళు. మా ఇంటికి వెళ్ళొస్తా అత్తమ్మ. సరేనా? లేవు లేవు ఇప్పుడు సరేనా అత్తమ్మ? నువ్వు ఓవు లేదని చెప్పినా మళ్ళీ సరేనా బోరేనా అంటవేందే? ఇప్పుడే అంటే కదా అత్త వాళ్ళ అమ్మ వచ్చి కాళ్ళు మొక్కి తీసుకుపోనని మళ్ళీ ఓవు లేదంటావు. నేను నీకేం చెప్పినా ఫస్టే రాని రాదు బోని రాదు అని చెప్పినా లేదా? ఎందుకు? అది అంతే. నా ఇష్టం ఉన్నప్పుడు నేను పంపుతా నా కోడల్ని. మా నీ బిడ్డ వచ్చింది కదా. ఆవు వాళ్ళ అత్త ఇష్టం ఉన్నప్పుడు పంపింది వచ్చింది. రాని నేను పోతున్నానే ఫోన్ చేయి. వీళ్ళతో నాకు వశం కాదు. సప్పుడేక పోయి వంట. నువ్వు కూడా నీ రూమ్లో వండుకపోనాడు. రాజు వచ్చినాక తీసుకొని వస్తాడు. ఉండే కొంచెం సేపు. ఏపా నేను చూసుకో. ఏమో నేనుండే ఏం చేయాలి ఊకే? ఒకసారి అడిగి గట్టిగా పంపమని. నీకు పిసలేసింది కానీ నీకు శాతనైతే లేదు అడుగుడు. నేనుండి అడుగుడేంది? నేనేమన్నా మీ అమ్మనా నాన్న? ఒకట్లా అనకే. పోదాం తొందర. పోదామంటే వాళ్ళతోటి కొట్లాడినాడు. అబ్బా నేను వీళ్ళతోటి కొట్లాడలేనే. కొట్లాడకపోతే ఈయనే ఉండు. నేను పోతా సపరేక. నేను సపరేక నువ్వు అన్నట్టు పోయి వండుకుంటా. రాజు వచ్చినాక సపరేక తీసుకొని వస్తా. ఫోన్ చేస్తా నీకు. చూస్తా నువ్వేం చేస్తావో. నీ కారద్దేమద్దు సపరేక నేను బస్సులో పోతా. అట్లా అనకే పోదాం. మంచిది. మమ్మీ సూపర్ ప్లాన్ వేసినవే. లేకపోతే నాకు ఎప్పుడు లేదు చేసలేదు ఎగురుకుంటూ ఉరుకుతుందట. అంతా దాని ట్రైనింగే మమ్మీ. మా అత్త ట్రైనింగే. బొంబాయి అత్త ట్రైనింగు. అది 4 రోజులు ఉంటుంది పీక్తుంది. ఎల్లకాలం ఉండేదాన్ని నేనా అదా? నన్ను అడుగుడు కాదట దాన్ని అడిగి పీక్తుందట. ఏం చెప్తానవే? నాకు అంత తలనొచ్చినట్టు అవుతుంది. ఇంత చాయ్ పెట్టుకొని రాపో. గటేటు గిటు గిటు కిచెన్లోకి పోయి చాయ్ పెట్టుకురాపో నాకున్న బిడ్డకు. కాఫీ కావాలి మమ్మీ. దానికి కాపేట నాకు చాయ్ దానికి కాపీ. ఎంత బల్బే మమ్మీ. చూసినావా మీ అత్త మాట్లాడంగానే ఎట్లా గజ్జుమంటావు నువ్వు? నేను అది ఇట్లా చెప్తాన్నా గట్టు పోతుంది చూడు. నీకేంటి మమ్మీ మంచిగా వదినే నువ్వు చెప్పినట్టు తింటుంది అనుకుంటావు. చూసినావా గిట్ కిచెన్లోకి పోయి చాయ్ కాఫీ ఏ పోవే అంటే గట్టు ఉరుకుతుంది. అది ఎట్లా చేస్తుంది మమ్మీ. నిజంగా నీకు రెస్పెక్ట్ కూడా ఇస్తలేదు. ఇక రెస్పెక్ట్ ఇస్తుంది నాకు. వాళ్ళు మొక్కినట్టు యాక్టింగ్ చేస్తుంది దాని ముందట సరిత ముందట. అది నిజంగానే అత్త ఆడిపోసుకుంటుంది అనుకుంటుంది. ఊరంతా చెప్తుంది. అవును మమ్మీ పట్టప్పుడు ఎప్పుడన్నా మొక్కిందా నీకు? దాని ముందట కావాలని మొక్కుతుంది. లవ్ అని మొక్కమంటే అది మొక్కుతుంది చూడు. దాని యాషాలు దాని యాక్షన్లు. ఏం చేస్తావా మరి? ఆయన తాలికి కూడు కూడా తినకపోతే ఎట్లా? కూడు తినకపోడేంది? కూడు ఉండాలి కదా. అది వండాలి కదా.
నెల రోజులు వండి పెట్టినావు మమ్మీ. ఏ అత్త వండి పెడుతుంది కోడలికి? నీకున్నది గదా అనుకుంటాలే మా అత్త ఎంత వేసిందని. ఎన్ని వేసుకొచ్చిన పాలు నీళ్ళ కాన్నుంచి అందించిన దానికి తినుడు బర్రె కూసున్నట్టు కూసున్నాడు. బర్రె కాలేదా ఇప్పుడు చూడు. అవును మమ్మీ, మంచిగా దొడ్డైంది. ఇంతకుముందు ఎండుకపోయినట్టుంటే మంచిగా తిండి పెట్టి గౌడు బర్రె లెక్క వేసి ఇప్పుడు బెడ్ రెస్ట్ కూడా క్యాన్సిల్ చేయించిన. దానికైతే అన్నీ వేసి పెడతావు, నాకైతే ఏం చేసి పెట్టావు? చేసుకుందాంతి, దాంతో చేపిద్దాం ముందు. అది కాఫీ చాయ్ పెట్టమంటేనే వీకింది, ఇక మనకు వంట చేసి పెడతాదా? నాకైతే నమ్మకం లేదు, డౌటే. చెయ్యకపోతే దాని సంగతి చెప్తా నేను. రాజుగారిని సెంటిమెంట్ తోటి కొట్టాలి. అవును మమ్మీ, అన్నయ్యకి నువ్వంటే మస్తు ఇష్టం. నువ్వు ఎంత సెంటిమెంట్ తోటి కొడితే అంత ఫీల్ అవుతాడు, పడిపోతాడు. మరి ఏం చేసుడే అది పోతా అంటే? ఏం చేసుడేంది? నువ్వు ఓకన్నా పోతుందా? ఏమో, అదేం ట్రైనింగ్ ఇచ్చిందో బొంబాయి పెడుతుంది. అది గిట్ట పోవాలి కానీ దాని సంగతి చెప్పనా నేను? మరి ఇంకేంది, పోదు, ఈయనే పడిసి వస్తుంది. అన్నయ్య వచ్చినాక ఏం చేసుడు ఏమన్నా ఆవిడ చెప్పు. ఏం చేసుడేంది మమ్మీ, ఇప్పుడు పంపించుడు అర్థం చెప్పు. అడింటాడిన మాట ఇంటాడు, కొంచెం ప్రేమగా చెప్పు. ఆగో సప్పుడైతే అంది, బండి సప్పుడు వచ్చినట్టున్నాడు. స్టార్ట్ చేయి కూడా, మధ్యలో మాట కలుపు. నేను మా కలుపుతా. వస్తున్నాడు అన్నయ్య అజ్జరు. అగో వచ్చిండు నా కొడుకు. దారనా నా కూసో, ఇంకా టీవీ ఏంది రాస్తాను లేదు చూడు ఒకసారి. ఏమైందమ్మా టీవీకి? ఏమో అన్నయ్య, టీవీ చక్కగా వస్తలేదు, నా కొడుకు వస్తాడు పెడతాడు అని అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది మమ్మీ. ఏమైంది? అక్కడనే ప్రాబ్లం ఉన్నట్టున్నదే, వానికి ఫోన్ చేస్తావు. హలో, ఇక్కడ మురళి సార్ వాళ్ళ ఇంట్లో నుంచి మాట్లాడుతున్నారు. వాళ్ళ కొడుకుని. మాకు టీవీ వస్తలేదు ఎందుకు? అక్కడనే ప్రాబ్లం ఉందా? అక్కడ కాదా? అయ్యో, మా దగ్గరనేనా? ఏమైందో బాబు మరి వస్తలేదు, ఒకసారి వచ్చి చూసిపో కదా. రేపు కాదు ఇవాళనే చూడు, మా అమ్మ సీరియల్ చూస్తుంది. సరే తొందర్రా వచ్చి చూస్తా అన్నాడే అమ్మ. ఎంతసేపటి నుంచి వస్తలేదు? పొద్దున్న నుంచి వస్తలేదు అన్నయ్య. అప్పటి నుంచి ఎన్ని సీరియల్ మిస్ అయినాయి. ముందే చెప్పద్దా మమ్మీ, నేను ప్రొద్దున్నే ఫోన్ చేసేటోని. నువ్వు ఏడున్నారా కొడుకు? లేవు, పొద్దుగాలనేటో పోతివి. తెల్ల కొబ్బరి బొండాలు అడిగింది కదనే, ఫ్రెష్ తీసుకొని వస్తాడు ఇప్పుడు లోడు. అవి పంపిమని చెప్పిన. అన్నయ్య, లోడుకు లోడు నా కోసమే తీసుకున్నావా? లోడ్ అంటే ఏందే, పెద్ద లారీ. 25 కాయలు పంపిమని చెప్పిన. అమ్మ నువ్వు రోజు రెండు తాగుండ్రి. నేను తాగుతా, బేబీ బాబుకుంటాదిరా. ఆమె తాగుతుందో తాగదో, తాగుతా అంటే ఆమె కూడా తెప్పిస్తా. ఏం చేసినావే, టీవీ నిజంగానే వస్తలేదు. ఏం చేయలే మమ్మీ, వెనక వైర్ వీకేసిన, ఆడ వచ్చి పెట్టిపోతాడు. నా బిడ్డకి ఎన్ని అవడియాలు వస్తాయి, నా బంగారు తల్లి. నా బిడ్డకు నా పోలికలే వచ్చినాయి. ఒక అన్న వింటాడు. కొబ్బరి బొండాలకు పోయినావురా కొడుక? నేను ఎటు పోయిండో ఏమో నా కొడుకు, ఆఫీస్కి ఇంత పొద్దున్నే ఉన్నదా అనుకున్నా. రంగరంగ ఆఫీస్ కూడా పోయొచ్చిన మమ్మీ. ఆఫీస్కి పోయొచ్చుడేంద్రా, పోయాటే ఉంటావు కదరా. నాకు ఇంత పొద్దున ఆఫీస్ ఏంది, నా కొడుకుని గోస ఉచ్చుకుంటాడు అని బొంద పెడితే. అట్లా కాదు మమ్మీ, ప్రొద్దునేం పెట్టలేడు, నేను లీవ్ కోసం పోయినా. దేనికి రా లీవు? పోబుద్ది అయితే లేదా, 2 రోజులు రెస్ట్ తీసుకో. మమ్మీ కొంచెం అత అవుతున్నట్టు అనిపిస్తలేదా నీకు? అన్నయ్య గుర్తుపడితే? ఏం గుర్తుపట్టాడే, మొన్నటిదాకా ఆడు నా కొడుకే కాదన్న కదా, మస్తు ఫీల్ అయిండు. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే కరిగిపోతాడు. ఎందుకు మమ్మీ, నీ కొడుకు కాదన్నవా అన్నయ్యను? పాపం మమ్మీ అన్నయ్య. అరే అన్న కొడుకే కాదట, అయినా నేను ఇంత ప్రేమగా చూసుకుంటాను. వాడికన్నా చూసుకుంటుందా నా అంత ప్రేమగా? కొడుకు ఆకున్నా చూసుకుంటాను. అయితే నువ్వే గ్రేట్ మమ్మీ. అరే నీకేం తెలియదు, సప్లై కూకో. రాణిని తీసుకుపోవాలి కదా నేను వాళ్ళ ఇంటికి, అందుకే. రాణిని తీసుకుపోవడా? ఏడికి రా, వాళ్ళ ఇంటికా? ఆడు కూడా అదే చెప్పిండు, తెలుగులోనే చెప్పిండు రాణిని తీసుకుపోవడానికని. మళ్ళీ అడుగుతావేంది? అవునమ్మా, రాణిని వాళ్ళ ఇంట్లో దించేస్తా. రాణినా? వాళ్ళ ఇంట్లోనా? ఆగో, ఎందుకురా? ఎందుకేందే? మనం మంచిగా చూసుకుంటలేమంటుంది ఏంది? అయ్యో మమ్మీ, మొన్నటిదాకా నువ్వే చేసినావు కానీ బెడ్ రెస్ట్ అని, అట్లా అంటుందా వదినా? ఎట్లా అన్నదే పాపం అది. అదే మమ్మీ, మొన్నటి దాకా వేసినావు నువ్వు, ఇక కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, అది అక్కడికి పోతుంది. అబ్బా, నువ్వు పని చేసుడు అనకరా, ఇట్లా అంటేనే నాకు ఇట్లనో అవుతుంది. మొన్నటిదాకా ఇంటిల్లి పాది చేసి పెట్టి
అంత నీరసం వచ్చింది నాకు. ఇక కొబ్బరి బొండాలు తాగితే ఇక సెలైనెక్కిచ్చినట్టట. ఓ 2 తాగుతానన్నా మంచిగా అవుతానో లేదో చూడాలి. అందుకే మమ్మీ నీకు కూడా కొంచెం పని తప్పుతుంది పోని. ఏ గామె పోతా అంటే ఏ వాళ్ళు వద్దంటారా? నీ ఇష్టం, నీ పెళ్ళాం ఇష్టం. నన్నోడు చూసుకునేటోడు ఉన్నాడు. అట్లా అంటావేంది మమ్మీ? నేను అత్తగారింటి నుంచి ఇక్కడికి వస్తే ఎట్లా అంటావు? అయ్యో బిడ్డను కూడా చూసుకునేటోళ్ళు లేరు. నాకే శాతం అయితే లేదు. అది నేను పోతాంది కదా వాళ్ళ ఇంటికి. సపరేట్గా నువ్వు కూడా పో బిడ్డ మీ ఇంటికి, మీ అత్తగారింటికి. అదేంది మమ్మీ వారం రోజులు ఉంటుంది అన్నావు కదా చెల్లె, ఇప్పుడు పోమ్మంటున్నావేంది? చూడన్నయ్య ఎట్లా అంటుందా మమ్మీ? నేను ఎన్ని ఆశలు పెట్టుకొని వచ్చిన తల్లిగారింటికి. మరి ఏం చేసుడు బిడ్డ, నాకు గోస అర్థం చేసుకో. మమ్మీ నువ్వు మొత్తం రెస్ట్ తీసుకోవే, నేను చేసి పెడతా దానికి. చీ అన్నయ్య జోక్ చేస్తున్నావా? అవునే, మొత్తం యూట్యూబ్లో చూసుకుంటే నీకు ఏది కావాలంటే అది చేసి పెడతా. 4 రోజులు లీవ్ కూడా పెడతా కావాలంటే. చీ, నువ్వు ఒకసారి ఆమ్లెట్ వేసి ఇచ్చినావు చిన్నప్పుడు, అది ఇంకా గుర్తు చేసుకుంటేనే వామిటింగ్ వస్తుంది. ఈ వంటలు అస్సలు తినన్నా నేను. ఎందుకే ఇప్పుడు మంచిగా చేస్తా. ఏ అద్దు కొడుక, నిన్ను గోస వచ్చుకున్నాడు ఎందుకు? అలా నువ్వు వేసినాక చెల్లేదో అట అంటది. అద్దు నన్ను వేసి పెట్టకు. నేనే ఆపసోపాలు పడుకుంటా, ఎట్లనో వేసుకుంటుంది. మమ్మీ నాకు మళ్ళీ వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. వేసుకోపో బిడ్డ, వచ్చిన కాడ నుంచి 4 సార్లు వేసుకున్నావు, ఇది 5వ సారి. పో. దీని అమ్మ ఇంకా అసలు వాంతులే దిక్కులేవు. వాంతి వేసుకున్నారట 4వ సారట 5వ సారట. ఏం బాగుతా అంటే ఇష్టం వచ్చినట్టు ప్లేట్లు మారుస్తాడు. ఇన్ని పిసాని ఎత్తాడు. బా మమ్మీ కక్కి కక్కి కడుపు వస్తుంది, నాతో అయితే లేదు. ఏమైనా టాబ్లెట్స్ తెచ్చుకున్నావా అని? మరి తెచ్చుకున్నానయ్య, వేసుకోబుద్ది అయితే లేదు. వేసుకోబుద్ది అయితే లేదంటే ఇట్లనే, అది వేసుకుంటే వామిటింగ్ కాదేమో, తీసుకురావన్నా? వేసుకుంటా తీ అన్నయ్య, వేసుకున్నా అవుతున్నాయి. ప్రొద్దున్నే వేసుకున్నా, అది మళ్ళీ రేపు ప్రొద్దున వేసుకోవాలి. నీకు ఇట్లా అవుతున్నాయే, రానికి లేనే లేవు వాంతులు, నీకు ఇంత గానమైనాయి. ఏమన కొడుకాగా రాని ఎప్పుడు అన్నా సార్ బొడుక్కని అక్కిందో లేదో కానీ చెల్లమ్మకైతే ఆంతుల మీద ఆంతులు అవుతున్నాయి. నీళ్ళ బొట్టు పోసుకుంటే కూడా ఆంతికి అవుతుంది. అయ్యో మరి ఇట్లనే ఫుడ్ ఎట్లా తింటావు? ఇక అట్లనే అన్నయ్య, టాబ్లెట్స్ వేసుకుంటా మెల్లమెల్ల కొంచెం కొంచెం తింటున్నా. తిన్నా కూడా అవుతుంది వామిటింగ్. కానీ ఇక తినాలి కదా కడుపులో ఉన్న వాళ్ళ కోసం. తినాలి కదా అయింది, మంచిగా తినాలి, లేకపోతే వాళ్ళు మంచిగా డెవలప్ గారు కడుపులా. నాకు రాని వీక్ ఉన్నదంటేనే భయమైంది. అవకతవకలతోటి పుడతారు, హార్ట్లో హోళ్ళు ఉంటాయి, హార్ట్ డెవలప్ కాదు, బ్రెయిన్ డెవలప్ కాదు, ఎన్ని ఉంటాయో తెలుసా? అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మంచిగానే ఉన్నావు కానీ అసలు కానట్టే లేవు. అయ్యో ఆడ కొడుక, నేను పోయిన కాడ నుంచి 10 సార్లు కక్కింది పొల్ల. కార్ల రాంగ కూడా వాంతికి అవుతుంది. మమ్మీ నేను రానన్నాడు. ఏం కాదు బిడ్డ, కారు ఆపుకొని కక్కు తీయన్న. ఓర్చుకున్నది బిడ్డ, అన్నయ్య ఎందుకు ఇబ్బంది పెట్టుడు కారు ఆపడని. ఎందుకే స్వప్న అట్లా చేస్తావు? ఆపమంటే ఆపనా కారు? ఏ అన్నయ్య నీకు ఇబ్బంది ఎందుకు, ఆడు దాకా వచ్చినావు నా కోసం. మళ్ళీ ఇక్కడ లేట్ అయితే వదిన కూడా ఒకతే ఉన్నది, అందుకే ఆపలే కారు. ఏమన్నా రీజన్ లాగిల్లాయి. అబ్బా ఎవరు నమ్ముతాడే మీరు చెప్పే కథలు, ఎపిసోడ్ తప్ప. ఎట్లనో వేసుకుందామే ఇక మనం. కాదురా కొడుక అన్నద్దు కానీ ఇప్పుడు రాణి ఆల్రెడీ వీక్ ఉన్నది కదరా. అవునే, కానీ ఇప్పుడు కొంచెం మంచిగా అయిందన్న డాక్టర్. అదే మరి, కొంచెం వీక్ ఉన్న కడుపులో ఉన్న వాళ్ళు కాలు వంకర చేయి వంకర ఉడితే ఎంత భయం అవుతుందిరా మనకి. అవునే, నాకు అదే భయం ఉండే. కాలంకర చేయి వంకర ఉంటే జీవితాంతం అలా పట్టుకొని తిరగాలి. బొందా నేను బొందా, అవేం మాటలు అప్సెక్నప్ మాటలు. దానికి ఏమైంది, దాని పిల్లలకి ఏమైంది, పిసపిస బాగుతాంది. ఇంత మంచిగా చూసుకున్నా నేను, 1 నెల రోజులు మంచిగా అరుచుకున్నా కాబట్టి అది ఇప్పుడు గింత మంచిగా అయింది. బెడ్ రెస్ట్ ఒక్కొక్కలకు 9 నెలలు ఉంటుంది తెలుసారా. డెలివరీ అయినాక కూడా ఉంటుంది. నేను అరుచుకున్నందుకు మంచిగా తిన్నది, మంచిగా తొందరగా కోలుకున్నది. బెడ్ రెస్టే అవసరం లేదని చెప్పిండు కదరా. అవును మమ్మీ. అసలు నేను పరేషాన్ అయినా మమ్మీ, బెడ్ రెస్ట్ అవసరం లేదన్నాడంటే గంత తొందరగా ఎట్లా కోరుకున్నది అని అనుకున్నా. మా ఫ్రెండ్స్కి అయితే అన్నయ్య మొత్తం ఇప్పటికి కూడా డెలివరీ 2 ఏళ్ళు అయింది, ఇంకా బెడ్ రెస్టే ఉన్నది వాళ్ళకు. చచ్చిపోతాను ఇంకేమైనా దయ్యం పట్టిందా? ఒరే రాజుగా లేవురాలే, సక్క
నువ్వు మస్తు అరుచుకున్నావు మమ్మీ నిజంగా కదా అన్నయ్య. అసలు గంత వీక్ ఉన్న వదిన గంత మంచిగా అవుతుంది అనుకోలే. మంచిగా తిరుగుతున్నది. నా అల్లుడు కోడలు కూడా మంచిగా తిరుగుతున్నారు కావచ్చు అన్నయ్య కడుపులా. అవునే, నువ్వు చెప్పేది కరెక్టే. మమ్మీ మంచిగా అరుచుకున్నది కాబట్టి ఇంత తొందర మంచిగా అయింది. లేకపోతే అది తినే తిండికి అది అసలు కరెక్ట్ కాకపోతుండే. ఎప్పుడు చూస్తానో ఏమో నేను నా అల్లుడిని కోడల్ని. అల్లుడు అద్దే, కోడలే కావాలి. నీ కూతురు అంటే ఇష్టమా అన్నయ్య? అన్నయ్యకి ఆడపిల్లలు అంటేనే ఇష్టం. నిన్ను ఎంత మంచిగా చూసుకునేటాడే చిన్నప్పటి సంది, చెల్లే చెల్లే అని. ఇప్పటికి అట్లనే చూసుకుంటాడు మమ్మీ నన్ను అన్నయ్య. మంచిగా చూసుకుంటాడు నిన్ను. దేనికి పెయిన్ లేవు, యోగాలు నిడిచిపెట్టి వాళ్ళు ఉంటారు. ఎంత చిన్నగా ఉంటుండేనే మమ్మీ స్వప్న ఎట్లయింది ఇప్పుడు? కడుపుతోటి ఉన్నది. ఇక ఇంకో చిన్న స్వప్న ఉడుతుంది. స్వప్న కాదురా, కొడుకే పుట్టాలి దానికి. ఎందుకే? కొడుకంటే ఇష్టమా అని స్వప్న? ఏ కాదన్నయ్య, నాకు ఎవరైనా ఇష్టమే, కానీ మా అత్తకు బాగుంటుంది కొడుకు కొడుకని. అవునావే, జెండర్ ఇన్ఈక్వాలిటీ చూపించుతుందా మీ అత్త? బయటకు చెప్పదన్నయ్య, లోపల మొత్తం అదే ఉంటుంది. ఇప్పుడు బిడ్డ పుడితే నన్ను ఎట్లా ఆడిద్దామని చూస్తుంది. అమ్మో, అయితే నీ కొడుకే పుట్టానే ఖచ్చితంగా. కొడుకే నాకు. ఇద్దరు తల్లి బిడ్డలకు కొడుకు రావన్ననే ఉన్నది. నీకు బిడ్డనే తీరా, నిన్నేమనం. కోళ్ళు ఇష్టమైతే వాళ్ళు. నాకు ఫస్ట్ బిడ్డనే మమ్మీ. సరేరా, నీకు బిడ్డనే. సరేనా? మంచి మేనత్త పోలికలతోటి పుట్టాలి. అవునే స్వప్న, నీ పోలికలు వస్తాయి అవి నా బిడ్డకు? వస్తాయి అన్నయ్య, మేనత్త పోలికలు వస్తాయి. ఇప్పుడు నాకు పుట్టబోయే కొడుకు కూడా నీ పోలికలు వస్తాయి, మేనమామ పోలికలు. అవునావే? అవునా మమ్మీ? వస్తాయి రాస్తాయి, మేనమామలే మేనత్తలే వస్తాయి. అయినా నా కొడుకు పుట్టేటోళ్ళు మంచి ఆడపిల్ల అయితే ముద్దుగా మా రానమ్మ లెక్కనే ఉండాలి. ఎంత ముద్దుగుంటారా రాణి? నాకు కూడా అదే కోరికనే, రాణి లెక్క బుల్లి బేబీ పుట్టాలి. కొడుకు అయితేనేమో నా రాజు లెక్క పుట్టాలి, కొడుకు లెక్క. కొడుకు ఎందుకు మమ్మీ, అన్నయ్య పాప అంటేనే ఇష్టమాట. ఊకట్లా నాకు ఫీల్ అవుతారు. నీ బండ ఫీల్ అవుతారు. నాకు కూడా వదిన పోతుందంటే బాగా అనిపిస్తుంది మమ్మీ. అయ్యో, అందుకే ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అసలు వదిన ఉంటూనే లేదు. ఎటువైందే పాపంకి ఇన్నే ఉండబట్టే. కాదు మమ్మీ, నేనేమో అటు పోతున్నా, నేనేమో ఇక్కడికి వచ్చినప్పుడు వదిన పోతుంది. అసలు మేము ఇద్దరం కలిసే ఉంటలేము. మంచిగా ప్రెగ్నెంట్ అప్పుడు వదిన మరదలు ముచ్చట్లు పెట్టుకుంటా, నీకు ఇట్లుంది నాకు ఇట్లుంది అనుకుంటా ముచ్చట్లు పెడితే నాకు ఎంత ఇష్టమో. అసలు ఉంటేనే లేదు వదిన. డెలివరీ అయ్యేదాకా అల్వం కావచ్చు మేము. డెలివరీ అయినాక 3-4 నెలలు కూడా అక్కడనే ఉంటుంది వదిన. నేను ఇక అల్వా వదినేను. డెలివరీ అయినాక చూసేద్దామే అందరం. ఆడే విషయం పడుతుందిరా, ఇది కూడా డెలివరీ అవుతుంది అప్పుడే. చెల్లెమ్మ రారాదిగా. పోయినా ఒక పూట చూస్తాం వస్తాం. అల్లంతో ఆడుకున్నట్టుండదు, వదినతో అయితే అస్సలు ఉన్నట్టే ఉండదు. ఇక ఏమో బిడ్డ, నాకు కూడా అస్సలు పంపియన్ననే లేదు. అడికి పోయినాక ఆడ ఏం తిండి పెడతారో ఏమో, మళ్ళీ ఈకైతే ఎట్లనో అని భయం అవుతుంది నాకు. ఏ మళ్ళీ వీకేం కాదే అమ్మా, మంచిగా ఉందని చెప్పిండు డాక్టర్. అయ్యో అన్నయ్య గట్ల కాదు, మనం ఇప్పుడు మంచిగా తింటే నెల మంచిగా ఉంటాం. మళ్ళీ తిండి బంద్ చేసుడు, మళ్ళీ ఎట్లాంటివి చేసినామంటే మళ్ళీ వీక్ అవుతాం. అయ్యో, మళ్ళీ వీక్ అవుతారా? పుట్టేటోళ్ళు ఎట్లా పుడతారో మళ్ళా. దీన్ని ఎత్తుకపోను, ఏమైనా పుట్టేటోళ్ళు ఎట్లా పుడతారో అని అప్సెట్లో మాటలు మాట్లాడుతుంది దొంగ మొక్కవి. రానింటే ఎంత బాధపడుతుంది. ఇట్లాంటి వాళ్ళు సూటిపోటు మాటలతోటే పిల్లలు గట్లా పుడతారు. సెన్సిటివ్ ఉన్న వాళ్ళు అన్ని మైండ్లోకి ఎక్కించుకుంటారు. ఈ మొద్దు దాని లెక్క. అవునే, అక్కడికి పోయినాక ఏం తింటుందో ఏమో రాని. నేను ఒక పిచ్చి చట్నీ చికెను అవన్నీ కట్టి పెడతా అంటే అద్దు అని అన్నది. ఏం దొరుకుతాయి? వాళ్ళు చికెన్ అన్న తెచ్చుకునే స్తోమతున్నది వాళ్ళకు. కొన్ని డబ్బులు ఇచ్చి పంపు మమ్మీ. వాళ్ళకి తిండి కూడా గతి లేదా, అవే గట్లా చెప్తారు. డబ్బులు ఇచ్చి పంపుడేందే, ఇచ్చపోల లెక్క కనబడుతుందా నీకు అది? ఎంత డబ్బులు ఇచ్చినా ఏం చేసినా మనం అరుచుకున్నట్టు వాళ్ళు అరుచుకుంటారే. పైసలు తెంపాడేంది, వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఆయన పైసలన్నీ ఖర్చు పెడతారు. దీన్ని ఎడ చూసుకుంటారు. అవును మమ్మీ, నువ్వు ఆలోచించేది కూడా కరెక్టే. నీ లెక్క ఎవరు ఆలోచిస్తారే అత్తలు? బిడ్డల గురించి ఆలోచిస్తారు కానీ కోడళ్ళ గురించి ఎవ్వరు ఆలోచించరు మమ్మీ నీలాగా. ఏమో, నేనా కోడలు కానీ నేను ఆలోచిస్తాను కానీ
మొన్నటి దాకా బెడ్ రెస్ట్ ఉండే బిడ్డకు మళ్ళీ అడిపోయినాక మళ్ళీ ఏమన్నా అయితే ఎట్లా అని గదే పానం గుట్టగుట్ట అంటుంది రాత్రి అంతా నిద్రనే పోలే నేను. ఏం చేసుడు మమ్మీ మరి, ఒక 3-4 నెలలు ఇక్కడ ఉంచేది ఉండే, మంచిగా అవుతుండే, అప్పుడు పంపినా ఏం కాదు. అప్పుడు పంపినాక అంతేగాని ఏం చేద్దాం, 3-4 నెలలన్నా మంచిగా ఉంటుండే. నాకు కూడా అదే అనిపిస్తుంది. అనిపిస్తుందారా? అవునే, ఆడ ఏం చక్కగా తింటారో తినరో, మళ్ళీ అన్ని పనులు చేస్తుంది ఇది. పనులు చేస్తే మంచిదే అన్నయ్య, మంచిగా ఉంటుంది బేబీ, యాక్టివ్గా నార్మల్ డెలివరీ అవుతుంది. నాకైతే ఇగో మా యోగా ట్రైనర్ చెప్తుంది ఎప్పుడు పనులు చేయాలని. నాకు ఈ నడుము నొప్పికేమో అస్సలు నువ్వు ఏం చెయ్యకని చెప్పింది. అంటే నడుము నొప్పి లేని వాళ్ళు చేయొచ్చా ఈ పనులు? వాళ్ళు ఎంత చేస్తే అంత మంచిది కొడుక. మేము అట్లా చేసి మిమ్మల్ని మంచిగా అన్నాం. నాకు కూడా పంపించే బుద్ధి అయితే లేదే, అది పోతే నాకు కూడా ఉండబుద్ధి కాదు. ఎట్లుండబుద్ధి అవుతుంది అన్నయ్య, ఇప్పుడు నేను సురేష్ విడిచిపెట్టి ఎన్ని రోజులు ఉంటా, ఒక 2 రోజులకు మళ్ళీ పోతా, మా అంటే వారం రోజులు. వదిన పోతానైతే నెలలే పోతుంది. నెలలకు పోతుంది బర్రెమ్మకబ్బాన. నువ్వే వారానికి 4 సార్లు వస్తావు పోతావు. అది ఎప్పుడు పోయింది? మొన్న ఆషాఢ మాసంలో ఫస్ట్ టైం దాని జీవితంలో 4 రోజులు పోయింది. మళ్ళీ ఎన్నడు పోయి? అదే నేను కూడా రానికి చెప్తా, ఇప్పుడే పోకూడదు. మనం దాని గురించి మంచిగానే ఆలోచించుతున్నాం కానీ గది వింటదారా, మన మీద ఎప్పుడు అపోజిట్ అయినా. వినకపోయింది మమ్మీ, నువ్వు చెప్పినా కూడా వినదా? ఆమె గురించే కదా మనం ఆలోచించేది, వదిన కడుపులో ఉన్న వాళ్ళ గురించే కదా మమ్మీ మనం ఆలోచించేది. ఏమో నువ్వేమనకు మళ్ళా. మా స్వప్నకి ఇట్లా అన్నది, మా అత్తకి ఇట్లా అన్నదని మళ్ళా అన్నయ్యకి ఏమో చెప్తుంది. ఏ మమ్మీ నువ్వు అట్లా ఏమనుకోకు, నాకేం చెప్పది. ఇక పెళ్ళామన్నాక ఏదో ఒకటి చెప్తుందిలే అన్నయ్య, నువ్వు కవర్ చేయకు. చెప్పినా నేను ఏం పట్టించుకోను తీయే, నాకు తెలియదు ఆ మమ్మీ గురించి. అసలు మమ్మీకి ఇంతగానం ఆలోచిస్తుంది, నాకైతే ఈ ఐడియానే రాలేదు. బిడ్డ చెప్పినట్టు అన్నడ దించేసిరా, టార్చర్ చేస్తారు. నేను చెప్తా మమ్మీ రానికి, 3-4 నెలల దాకా ఎటు పోలేదని. ఏమో రైగా, మీ పెళ్ళమ్మ కూడా మీ ఇష్టం, ఏమన్నా చేసుకోండి. మళ్ళీ నా పేరు స్వప్న పేరు తీయకురా, మళ్ళీ మమ్మల్ని బదనాన్ని చెప్తుంది. అగోగా సరిత వచ్చే దీనికి పోవన్నాని ఏం లేదురా పాపం, ఏడంటే ఆడు ఉంటుంది. సరిత వచ్చి ఎప్పుడు పోవుడు అని రోజు దాన్ని అడిగి చంపుతాంది. సరితనా? ఆమె పోలేదు కదా, ఇప్పుడు ఆమె పోవాలని ఇట్లా చేస్తున్నట్టున్నది. అమ్మో ఆమె మస్తు చాలా అన్నయ్య, వదినని జాగ్రత్తగా ఉండమనాలి ఆమెతోటి. ఆమె మంచిదేనే. ఏం మంచిది అంత ఊరోళ్ళు మంత్రాలు తంత్రాలు అనుకుంటా ఏటో పిస తిరుగుతారు, తాయెత్తులు కట్టించుకుంటారు. ఆయనతో మన రానికి ఏమన్నా చేస్తే మన రాని అంటే అవన్నీ పిస నమ్మదాయే. అమ్మో మన వదిన అట్లాంటి అస్సలు నమ్మది, మన లెక్కనే సేమ్ మంచి ఎడ్యుకేటెడ్ లెక్కనే ఉంటుంది వదిన. ఆపుండయ్యా, నాకు వశం అయితే లేదు. దాన్ని ఉంచడానికి ప్లాన్ వేసిండు కానీ ఉంటుంది కావచ్చు, కానీ మీరైతే ఆపుండే. చచ్చిపోతాడా పోరాడు, ఇల్లేక నేనే చెప్తాన్నా. ఎట్లున్నాయి దోస్తులు మన వీడియో? వీళ్ళు వీనికి బ్రెయిన్ వాష్ చేస్తాండ్రు నా బిడ్డ పోగానే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. ఏమంటారు దోస్తులు మరి? రాణిని ఇక్కడ ఉంచన్నా పంపి అన్న కామెంట్లో తెలియజేయండి మీరే. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. టైప్ చేస్తున్నారా దోస్తులు? చేస్తున్నారు. యాక్టింగ్లు చేయకుండా నిజంగానే వేయండి. మరి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.